నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. పాల్గొన్న సీఎం జగన్ దంపతులు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని సీఎం ఆకాంక్ష. వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైంది. అమరావతి రైతుల ఆకాంక్ష నెరవేరుతుంది. మందడం భోగి మంటల్లో ప్రజా వ్యతిరేక జీవులు దగ్ధం చేసిన చంద్రబాబు, పవన్. సత్తెనపల్లిలో ఉత్సాహంగా భోగి. స్టెప్పులతో సందడి చేసిన మంత్రి అంబటి రాంబాబు. ఎన్టీఆర్ స్టేడియంలో 2 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు. భోగిలో పాల్గొన్న మంత్రి విడుదల రజని, ప్రభుత్వ విప్ పాపిరెడ్డి. కొనసాగుతున్న అంగన్వాడీల ఆందోళనలు. భోగి మండల్లో ఎస్మా చట్టం జీవో దగ్ధం. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. గోశాల సమీపంలో ప్రత్యేక సెట్టింగ్ సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. భోగి మంటలను వెలిగించారు. టీటీడీ నమూనా ఆలయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం వీక్షించారు. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలను సీఎం జగన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈనాటి ఈ కార్యక్రమంలో భాగంగా సమక్షంలో ఈ పండుగను ఇలా జరుపుకోవడం నిజంగా మనందరి అదృష్టం. సంక్రాంతి అంటే రైతుల పండుగ. జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని, రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాజధాని రైతుల సంకల్పం నెరవేరుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం 87 రోజుల పాటు ప్రజలంతా ఐక్యంగా పయనించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. దేవతల రాజధానిని రాక్షసులు చెరపట్టినట్లు అమరావతిని వైసీపీ చెరబట్టిందన్నారు. అమరావతి మన రాజధాని అని, త్వరలోనే ఇక్కడి నుంచే పేదల పాలన ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి అండగా నిలిచే బాధ్యత టీడీపీ, జనసేనలదని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయన్నారు. సీఎం జగన్ పాలనలో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని, పంటలకు కనీస గిట్టుబాటు ధర కల్పించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని దుయ్యపట్టారు చంద్రబాబు. 35,000 ఎకరాలు భూమి మీరు రాజధానికి ఇచ్చారు. నేను కూడా మీకోసం ఒకటి ఆలోచించాను. ఇంత ఉదారంగా వచ్చిన మిమ్మల్ని రాజధాని నిర్మాణంలో భాగస్వాములు చేసి పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయగలుగుతామో,
ప్రజలతో కలిసి సంపద ఏ విధంగా సృష్టిస్తామో దానికి నాందిగా అమరావతి కేస్ స్టడీగా ప్రపంచంలోని మిగిలిపోయేట్టుగా మనం ప్రారంభించాం. అది జరుగుంటే అదే జరిగేది, కానీ అది జరగలేదు. అందుకే ఈరోజు మీరు అందరూ చూస్తే అమరావతి ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఆ చీకటి జీవోలన్నీ తగలబెట్టాం. ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారు మేమిద్దరం హామీ ఇస్తున్నాం, మన రాజధాని అమరావతి. ఇది ఆంధ్రప్రదేశ్ కి సస్యశ్యామలం చేయడానికి, ఆంధ్రప్రదేశ్ కి అన్ని విధాల వైసీపీ పాలనతో రాష్ట్రానికి పట్టిన పీడ తొలగిపోయే సమయం ఆసన్నమైందని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధాని కోసం 33,000 ఎకరాల భూమిని ఇచ్చిన రైతులను దారుణంగా కొట్టి వేధించిన ఘటన తాను ఎప్పటికీ మర్చిపోనని చెప్పారు. రైతుల సంకల్పం నెరవేరుతుందని, బంగారు అమరావతిని కలిసి నిర్మించుకుందామని తెలిపారు. అన్ని వర్గాలను మోసం చేసిన వైసీపీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. కేవలం జై అమరావతి అంటే ప్రజలకి 5 కోట్ల మంది ప్రజలకి అర్థం కావట్లా. కేవలం అది అమరావతి సమస్య అనుకుంటారు. ఇది అమరావతి సమస్య కాదు, 5 కోట్ల మంది ప్రజల సమస్య. ఈ రోజున మీకు వచ్చిన కష్టం రేపు పొద్దున్న శ్రీకాకుళం ఇచ్చాపురంలో వస్తుంది, అటుపోతే మనకి ఇంక్లూడింగ్ కడపలోని పులివెందులో కూడా వస్తుంది. అందుకని ఇది రైతు అని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని పెట్టుకున్నారు, కానీ రైతుకి ఏమాత్రం న్యాయం చేయని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుగా మీకు ద్రోహం చేశారు. భవన నిర్మాణ కార్మికులకి ద్రోహం చేశారు. ఉద్యోగులకి సరైన డిఎస్సి రిక్రూట్మెంట్ ఇవ్వకుండా మనకి డిఎస్సి రిక్రూట్మెంట్ ఇవ్వలేదు. కానిస్టేబుల్స్ కి కనీసం సరైన ఉద్యోగ అవకాశాలు లేవు. ఏ విధంగా చూసినా ఉపాధి అవకాశాలు లేవు. వీటన్నిటినీ కలిచివేసింది. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజున మీకు కౌలు రావట్లేదు అంటే ఆ రోజున జనసేన మీకోసం ముందుకొచ్చి మీకు కౌలు పడేలా మీకు మీ తరపున మేము పోరాటం చేశాం. సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. డాన్సులు వేసి సందడి చేశారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. సంబరాల రాంబాబు పేరుతో ప్రత్యేకంగా పాట రాయించి దానికి స్టెప్పులు వేశారు మంత్రి అంబటి. టీడీపీ, జనసేన పార్టీలు అనైతిక పొత్తు కుదుర్చుకున్నాయని, ప్రజలు ఆ 2 పార్టీలను భోగి మంటల్లో వేసి తగలపెడతారని అంబటి వ్యాఖ్యానించారు. 3-4 సంవత్సరాల నుంచి కూడా దీన్ని చాలా ఉత్సాహంగా ఈ ప్రాంతంలో జరుపుకోవడం మీ అందరికీ తెలుసు. ఈ సంవత్సరం దీని ప్రాముఖ్యత బాగా పెరిగింది. సత్తెనపల్లిలో భోగి సందర్భంగా ఎలా జరుగుతుంది చూడాలనే వారు రాష్ట్ర వ్యాప్తంగా కొందరు ఉన్నారనేది మనకు అర్థమవుతా ఉన్నారు. కాబట్టి కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందరూ ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ స్టేడియంలో ఈ వేడుకలను మంత్రి విడుదల రజని, రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి ప్రారంభించారు. ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమైన సంక్రాంతి వేడుకల్లో భోగి మంటలు వేసి సందడి చేశారు. భోగి పండుగ సందర్భంగా ఎమ్మెల్యేలు మద్దాల గిరిధర్, ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు హరిదాసుల వేషధారణలో చేసిన డాన్స్లతో ప్రజలు కేరింతలు కొట్టారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా గంగిరెద్దు ప్రదర్శనలు, కోడిపందాలు, హరిదాసుల నృత్యాలను నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు ప్రజాప్రతినిధులు. ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. వచ్చే తరానికి అంతా కూడా మంచిగా ఉండే విధంగా దేవుడు మన రాష్ట్రాన్ని దీవించాలని చెప్పేసి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా 2024-29 కూడాను మళ్ళా మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలకు అంతా మంచి జరిగే విధంగా ఈ సంక్రాంతి సందర్భంగా ప్రజలందరికీ కూడాను మేలు జరిగే విధంగా దేవుడు దీవించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ప్రజలకందరికీ కూడా శుభాకాంక్షలు. నగరంలో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భోగి మంటలను వాడవాడలా వేశారు. భోగి మంటల చుట్టూ ప్రజలు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. Happy Bogi! Happy Bogi! Happy Bogi! Happy Bogi! Happy Bogi! Happy Bogi!
కీడు తొలగాలి ఏపీ వెలగాలి కార్యక్రమం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. భోగి పండుగను పురస్కరించుకుని జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపటి సాయికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఖాళీ జాబ్ క్యాలెండర్లను, ప్లకార్డులను భారీ భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో, టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్, జనసేన, టీడీపీ, ప్రజా సంఘాల నాయకులపైన, తెలుగు యువత నేతలపై పెట్టిన సిఐడి అక్రమ కేసుల ఎఫ్ఐఆర్ కాపీలను భోగిమంటల్లో వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ 5 ఏళ్లు గడుస్తున్న జాబ్ క్యాలెండర్లు ఇవ్వకుండా ఏపీ యువతను జగన్ మోసం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఇదే చివరి భోగి సంక్రాంతి పండుగ అని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి రాజా మాస్టరు, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి దామచర్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల పిలుపులో భాగంగా కీడు తొలగాలి మేలు జరగాలనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధంగా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలు, అన్యాయాలు, అక్రమాలని ఈ వైకాపా ప్రభుత్వానికి ఇదే చివరి భోగి సంక్రాంతి అని తెలియజేస్తూ అన్నిటినీ భోగి మంటలు వేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూసుకుంటా ఉంటే ఈరోజు మనం చూసుకుంటా ఉంటే ఇది పట్టుకోండి ఒకసారి. ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పైన, యువనేత నారా లోకేష్ గారి పైన పెట్టిన అక్రమ సిఐడి కేసులు, లేని ఇన్నర్ రింగ్ రోడ్డు, స్కిల్ డెవలప్మెంట్ అదొక స్కీము, దాన్ని స్కామ్గా మా చూపించి తప్పుదో పట్టించారు. అట్లాగే శాండ్ కేసు, ఈ సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలను ఈ విధంగా ఎఫ్ఐఆర్ కాపీలు 3 ఎఫ్ఐఆర్ కాపీలు భోగి మంటలు వేయడం జరుగుతుంది. అలాగే ఏపీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను, తెలుగు యువత నాయకులపైన పెట్టిన అక్రమ సిఐడి కేసులను మొత్తాన్ని ఈరోజు భోగి మంటలో వేసేందుకు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేస్తున్న సమ్మె కొనసాగుతుంది. 34వ రోజు జిల్లా కలెక్టరేట్ వద్ద భోగి మంటలు వేసి నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో భోగి మంటలు వేశారు. ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసులను మంటల్లో వేసి నిరసన తెలిపారు. అంగన్వాడీల జీవితాల్లో ప్రభుత్వం సంక్రాంతి పండుగ లేకుండా చేసిందన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం దారుణమన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేంత వరకు ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. మా స్ట్రైక్ 34వ రోజుకు చేరింది. మాకు ఇచ్చినటువంటి అనేక ప్రయత్నాల్లో మేము అనేక సార్లు గవర్నమెంట్కి వినతులు ఇచ్చినా మా మొర ఆలకించినటువంటి ప్రభుత్వం, చర్చల పేరుతో కాలయాపన చేసిన ఈ ప్రభుత్వం ఈరోజు మమ్మల్ని షోకాజ్ నోటీసుల పేరుతో ఇబ్బందులు గురి చేస్తూ ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మా స్ట్రైక్ అనేది మేము కొనసాగిస్తాము. ఎందుకంటే మేము ఏదైతే కోరుకుంటున్నామో కనీస వేతనం ఈ పండుగ రోజునైనా ఇస్తారని చెప్పి మేము ఆశపడ్డాము. కానీ మా ఆశను నిరాశ చేసింది ప్రభుత్వం. కాబట్టి మేము ఈరోజు షోకాజ్ నోటీసుని భోగి మంటల్లో దహనం చేయడం జరిగింది. తెలంగాణలో నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్ కు పట్టిన గతే ఏపీలో వైఎస్ జగన్ కు పడుతుందన్నారు ఏఐవైఎఫ్ నేతలు. తప్పుడు ప్రకటనలతో నిరుద్యోగులను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తుందంటూ భోగి మంటల్లో ఆయా ప్రకటనలను కాల్చి నిరసన తెలిపారు. గ్రూప్ 2 ఉద్యోగుల భర్తీకి నిరుద్యోగుల వయోపరిమితిని సడలించాలని, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నోటిఫికేషన్లు ఇవ్వడం మానుకోవాలని కోరారు. మెగా డిఎస్సీ వెంటనే నిరుద్యోగుల్ని మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు యువతకి ఇచ్చిన 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని నేడు అఖిల భారత యువజన సమాఖ్య, విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో భోగి మంటల్లో ఆయన ఇచ్చిన హామీలన్నీ ఇక్కడ మేము భోగి మంటల్లో వేయడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు నేను చరిత్రలో నిలిచిపోతాను 151 సీట్లతో అని ఆయన చెప్తా ఉంటారు. మేము కూడా ఒకటే చెప్తా ఉన్నాము, చరిత్రలో నిలిచిపోతారు. ఏ విధంగా 151 సీట్ల నుంచి మీరు ఎన్ని సీట్లకు దిగజారిపోతారో నిరుద్యోగ యువతకి మోసం చేసినందుకు
మీరు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలియజేసే బాధ్యత నిరుద్యోగ యువతగా మేము కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. మీరు గనక 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు మెగా డిఎస్సి కనుక మీరు గనక ఎన్నికల లోపు ఆ నోటిఫికేషన్ ఇచ్చి పూర్తి స్థాయిలో భర్తీ చేయలేకపోతే పక్క రాష్ట్రంలో కేసీఆర్ కు పట్టిన గతే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. వడ్డెర యువగర్జన గుంటూరులో జరగనుంది. ఫిబ్రవరి 25న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దేవల్ల వెంకట్, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వడ్డెర్లను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయి తప్ప వారి అభ్యున్నతికి ఎలాంటి కృషి చేయడం లేదని విమర్శించారు వెంకట్. వడ్డెర్లకు సముచిత స్థానం కల్పించే పార్టీకే తాము మద్దతు ఉంటుందన్నారు. వచ్చే నెల ఫిబ్రవరి 20వ తారీఖున రాజధాని ప్రాంతమైన గుంటూరు నగరంలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వడ్డెర యువగర్జన కనీవిని ఎరగని రీతిలో ఆ సభని తలపెట్టి ఈ రోజున గుంటూరు వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ జరపడం జరిగింది. రాష్ట్రంలో 30 లక్షల మంది ఉన్న వడ్డెరల్ని ఈ రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంక్గా వాడుకొని మమ్మల్ని కేవలం చిన్న చిన్న పదవులు ఇచ్చి పప్పు బెల్లాలు పెట్టి మమ్మల్ని రాజకీయంగా అనదొక్కుతున్న ఈ రాజకీయ పార్టీలకి మా వడ్డెర సత్తా ఏంటో తెలియజేసే విధంగా రానున్న రోజుల్లో వడ్డెరలందరూ ఒక దాడి మీద తీసుకొచ్చి రాజకీయ పార్టీలు మాకు సీట్లు ఇస్తేనే మా ఓట్లు మీకు వేస్తామనే నినాదంతో వడ్డెర యువగర్జన ఫిబ్రవరి 25 గుంటూరు నగరంలో కన్నీ విని ఎరగని రీతిలో ఆ సభని వడ్డెర యువగర్జన చేపట్టబోతా ఉన్నాం. మా వడ్డెర సత్తా ఏంటో ఈ రాజకీయ పార్టీలకు చూపించి అన్ని విషయాలు కూడా మేము ఆ సభలో మాట్లాడి మా వడ్డెర సత్తా ఏందో ఈ రాజకీయ పార్టీకి చూపిస్తామని తెలియజేసుకుంటూ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. ముగ్గుల పోటీల్లో మహిళలు పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ప్రకృతిని కాపాడితే అది మనల్ని రక్షిస్తుందని డాక్టర్ శేషయ్య అన్నారు. కుటుంబాలు ఒకచోట కలిసి చేసుకునే పండుగ సంక్రాంతి అని చెప్పారు. ముగ్గుల పోటీల్లో ఈ సీజన్లో పల్లెటూరులో పంటలన్నీ ఇంటికి వస్తాయి. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళంతా ఖాళీగా ఉండి ఈ పండుగని చాలా ముఖ్యంగా జరుపుకుంటారు. ఈ పండుగ ఉద్దేశం మీ అందరికీ తెలుసు, ప్రకృతిని రక్షించడం. ప్రకృతిలో భగవంతుడు ఎక్కడో లేడు, ఈ ప్రకృతిలోనే ఉన్నాడు. మనకు ప్రతిరోజు భగవంతుడు ఈ ప్రకృతి రూపంలో మనకు దర్శనం ఇస్తుంటాడు. నాటి నుంచి నేటి వరకు ఈ ప్రకృతిని రక్షించుకుంటూ మనం ఈ ప్రకృతిని రక్షించుకుంటే ఈ ప్రకృతిని మనం రక్షిస్తుంది అనే ఉద్దేశంతోనే మనం ఈ పండుగలను జరుపుకుంటున్నాం. ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసిన గాదెకు పార్టీ నేతలు బోనబోయిన నేరల సురేష్, ఇతర నాయకులు బర్త్డే విషెస్ తెలిపారు. పార్టీ బలోపేతం కోసం ప్రత్యేక కృషి చేస్తున్న గాద వెంకటేశ్వరరావు ప్రజాసేవలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నేతలు ఆకాంక్షించారు. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భోగి పండుగ రోజున మా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారి యొక్క పుట్టినరోజు వేడుకలు గుంటూరు జిల్లా పార్టీ ఆఫీసులో ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. అట్లానే వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, నిండు నూరేళ్ళు ఇట్లానే ఆరోగ్యంగా ప్రజల మధ్యలో ఉండాలని కోరుకుంటూ జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా 17 నియోజకవర్గాల్లో కూడా ఆయన చాలా విస్తృతంగా పర్యటించి జనసేన పార్టీ క్యాడర్ని చాలా ఉత్సాహపరుస్తూ అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ తిరుగుతూ ఉన్నారు. అట్లానే రాబోయే ఉమ్మడి 2 పార్టీల యొక్క ఉమ్మడి అభ్యర్థులకు విజయం కోసం కూడా ఆయన కృషి చేస్తారు. అట్లానే ఆరోగ్యంగా తిరుగుతూ ఉంటారని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు. పాలస్తీనాపై గత 100 రోజులుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాక్రమణ యుద్ధానికి వ్యతిరేకంగా గుంటూరులో నిరసన జరిగింది. అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో దళిత, బహుజన, ముస్లిం, మైనార్టీ ప్రజా సంఘాలు పాల్గొని అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. పాలస్తీనాపై దాడులను ప్రపంచ దేశాలు తప్పుడు పడుతున్న ఇజ్రాయెల్ నిరంకుశంగా దాడులకు పాల్పడటం హేయమన్నారు. పాలస్తీనా మాతృభూమి కోసం పోరాటం చేస్తున్నటువంటి పాలస్తీనాలకు సంఘీభావంగా
ఈరోజు మేము ప్రజా సంఘాలు పీకేఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. 100 రోజులు పూర్తవుతున్నటువంటి ఈ సందర్భంగా అమెరికా సామ్రాజ్యం కన్నుసన్నల్లో చేస్తున్నట్టే మానవ హోమానికి ఒక అంతం పొత్తు లేకుండా పోతా ఉంది. యావత్ ప్రపంచం మొత్తం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నప్పటికీ కూడా ఈరోజు మొత్తం ఇజ్రాయెల్ దాని మందమాంగి మొత్తం కూడా బీపిచ్చమైనటువంటి దాడులు చేస్తున్నారు. హమాస్ తీవ్రవాదులను ఈరోజు వరకు కూడా ఎక్కడ ఒక్కరిని కూడా హత్య చేయకుండా వాళ్ళు మొత్తం పాలిస్తీన్ ప్రజల మీద ఇలా మారణహోమం సృష్టిస్తూ ఉన్నారు. ఇలాగ చన్నాదులు అదేవిధంగా నిరాశైన ప్రజలు సామాన్య ప్రజల్ని ఈరోజు బీభత్సం చూస్తూ మారణహోమం సృష్టిస్తూ ఉన్నారు. వెనక అమెరికా సామ్రాజ్య కలుషంలో జరుగుతున్నటువంటి ఈ మారణహోమం ఐక్యరాజ్య సమితి ప్రపంచం అంతా కూడా అది యుద్ధం ఆపేయాలని చెప్పేసి కోడే కూస్తున్న కూడా ఆపకుండా ఈరోజు ఇంత మరణం సృష్టిస్తున్నటువంటి దీని వెనక మేమందరం భావిస్తుంది అక్కడ ఉన్నటువంటి పశ్చాత్య దేశాలు ఉన్నటువంటి సౌర నిక్షేపాలు దోచుకోవడం కోసం చేస్తున్నటువంటి మారణకాండ తప్ప ఇది మరొకటి కాదు. ఇది తక్షణమే ఆపేయాలని మేమందరం కూడా కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. అశోక్ నగర్లో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో స్థానిక మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. యువతను చెడు మార్గాల్లో ప్రోత్సహించేలా జ్యోతి క్రీడలను సంక్రాంతి సంబరాల్లో నిర్వహించడం దురదృష్టకరమన్నారు మహిళా సమాఖ్య నేత కుమారి నంద. మహిళల్లో చైతన్యం తెచ్చేందుకు తమ సమాఖ్య అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రుడు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి అనగానే యువతని ఒక తప్పుడు మార్గంలోకి నడిపించే విధంగా అనేక చోట్ల కోడి పందాలు, పేకాట్లు అలాంటి వ్యసనాలు అయినటువంటి క్రీడల్లోకి ప్రోత్సహిస్తూ సంక్రాంతి అనగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ ఉన్నారు యువతని తప్పుడు దోవకి పట్టించేలాగా. అయితే సంక్రాంతి అంటే కోడి పందాలో లేదా జూదమో ఇది కాదు. నిజమైన సంక్రాంతి మహిళలను వంటగది నుంచి బయటికి తీసుకొచ్చి చైతన్యవంతం చేసేది. నిజమైన సంక్రాంతి యువతలో ఉత్సాహాన్ని నింపేది. నిజమైన సంక్రాంతి తోటి మనిషిని ప్రేమించే విధంగా, నలుగురిని కలుపుకునే విధంగా, అందరూ సంతోషంగా ఉండేలాగా ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు చేపట్టడం. ఆ దిశగానే ఈరోజు నిజమైన సంక్రాంతి సంబరాలు నిర్వహించాలనే ఉద్దేశంతోనే అఖిల భారత యువజన సమైక్య, అఖిల భారత విద్యార్థి సమైక్య, అలాగే ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ ముగ్గుల పోటీలు అలాగే పిల్లలకి క్రీడలను నిర్వహించడం జరిగింది. 54వ డివిజన్లో మన ఊరు మన ఆట పేరుతో ముగ్గుల పోటీలు జరిగాయి. డివిజన్ జనసేన అధ్యక్షులు రాజేష్ ఖన్నా ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి జనసేన నగర అధ్యక్షులు నేరళ్ల సురేష్ బహుమతులు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తాడేపల్లిలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. పాల్గొన్న సీఎం జగన్ దంపతులు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని సీఎం ఆకాంక్ష. వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైంది. అమరావతి రైతుల ఆకాంక్ష నెరవేరుతుంది. మందడం భోగి మంటల్లో ప్రజా వ్యతిరేక జీవోలు దగ్ధం చేసిన చంద్రబాబు, పవన్. సత్తెనపల్లిలో ఉత్సాహంగా భోగి. స్టెప్పులతో సందడి చేసిన మంత్రి అంబటి రాంబాబు. ఎన్టీఆర్ స్టేడియంలో 2 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు. భోగిలో పాల్గొన్న మంత్రి విడుదల రజని, ప్రభుత్వ విప్ పాపిరెడ్డి. కొనసాగుతున్న అంగన్వాడీల ఆందోళనలు. భోగి మండల్లో ఎస్మా చట్టం జీవో దగ్ధం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.